బాబు సోలాపూర్ ఇంట్లోకి ఎవరు ఆడమ్మాయి వచ్చిందంట బాబన్నా మన సోలాపూర్ సెంటర్ కి ఎవరు ఆడమ్మాయి అంట ఆవిడ కన్నా కూడా వచ్చిందిరా ఒక్కసారి వెళ్ళి చూసేస్తావా బాబన్నా బొల్లవర పౌరాజు మళ్ళీ అడిగింది ఏమంటున్నారు మైకెలా తీసుకురండి బాబు బాబన్నా రావాలి బాబన్నారా తెలుసు మైక్ ఇవ్వనగా మైకి అన్న అమ్మ సెల్లమ్మా అమ్మయ్యా సెల్లమ్మా నువ్వేనా కొల సెల్లమంటానే అమ్మ సెల్లమ్మా ఈసారి కావదు తిరుగుతామేటో ఒకసారి చెప్పమ్మా చెప్పాలన్నయ్యా చెప్పాలమ్మా ఎవరు లేరన్నయ్య అమ్మ సెల్లమ్మా అన్నయ్య ఎందుకని అవతుడు తల్లి అన్నయ్య అమ్మా అమ్మ సెల్లమ్మా అన్నయ్య ఏదమ్మా ఇంకన్నయ్య ఇదనా ఈ అన్నయ్య ఓహా సిల్లమ్మ ఆవుడు వచ్చిందా ఆవు పాలు తీసుకుంటావా సిల్లమ్మ కలిగించి గొల్లవార అబ్బాయమ్మ పాలాద బాలమ్మ సేదమ్మ గొల్లవార అబ్బాయి బాలత పల చేత పట్టుకుని మరి రావాల మందలకి వెళ్ళుతున్నాడే విడిచిపెట్టి గొల్లవారబ్బాయి గంగా పల్లావు కడుగుతున్నాడంట ఎలాగా గంగా పల్లావు కడిగేసి గొల్లవారబ్బాయి ఆవు పడుస్తున్నాడు ఇరగడదమ్మా వాళ్ళమ్మ అవయమ్మ సెల్లమ్మ దగ్గరికి వచ్చుంటున్నాడు ఒరే నీళ్ళు కొట్టరా నిద్రమ్మ నీళ్ళు కొట్టరా పొద్దు వస్తుంది వచ్చిందా గొల్లవారబ్బాయి కొడలమ్మ బాలమ్మ కుదిరంగా తీసుకో బాలమ్మ యాగంగా తీసియా తీసుకుని వచ్చి సెల్లమ్మ దగ్గర ఏమంటున్నాడు అమ్మ సెల్లమ్మా పక్క తీయనమ్మా ఇగో చెప్పనండి పొడ తీసేది కానీ నీ రేటు ఎంత అదే ఆవు రేటు అమ్మా అన్నయ్య ఆవు కావైతే బంగారం దూడకి దూడైతే బంగారం వచ్చి ఆవు దొంగ తొలగిల్లన్నయ్య అయ్యో బాబు ఆవు కాబట్టి బంగారమా తోలకొలతో బంగారమే అమ్మా మా రాజుగారికి ఎంతంటే అంత నేను అనుకుంటామ్మా ఎవరు రాజుగారు మీరు సోలాపూర్ సెంటర్కి వెళ్ళి ఆవును తీసుకురమ్మంటే ఆవు తీసి వస్తా వస్తూ ఒక చేత్తో ఆవు పాలు ఒక చేత్తో ఆవు రేటు అబ్బా కడుక్కొచ్చి నువ్వు చూసి రమ్మంటే గాలి చేస్తావరా బాబు
ఓ ఏ గోపన్న ఇది మీ బంగారం పట్టుకుని వెళ్ళి చెల్లెమ్మకి ఇచ్చేసి ఆవుదన్న తోడుకొని వచ్చారా గోపన్న. అలాగేనండి. అమ్మ చెల్లమ్మా అమ్మా ఇదిగోనమ్మా మేలైన బంగారం అంటుకోండు బంగారం రంటుకోవడం బంగారం శివల బంగారం బంగారం మేలైన బంగారం. అమ్మా బంగారు తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అన్నయ్య? అమ్మా కాశీపురి పట్నం ప్రయాణం పెట్టుకున్నావు అన్నయ్య. ఎందుకమ్మా సత్కున్న కోసమా? కాదన్నయ్య, పుణ్యం కోసం అన్నయ్య. అమ్మ పుణ్యం కోసమా? 10 రూపాయలు ఫోన్ పే చేస్తాను. నాకు కొత్త 10 రూపాయలు పుణ్యం కొనుక్కిరా. బాబు గోపన్న పుణ్యం కొనుక్కుంటే రాదు, పొట్లం కట్టుకుని తెచ్చుకోవడానికి. మరి చేసుకుంటే వస్తుంది. చేసుకోరా కాకినాడ విడిచిపెట్టి కాశీ వెళ్ళు, అప్పుడు వస్తుంది బోళ్ళు పుణ్యం. కాకినాడ ఇప్పుడు కాకి చేస్తే పుణ్యం రాదా? అదే కాశీ వెళ్ళు. చూడండమ్మా బలవార పైసల దగ్గర కనుకొని అవలేదమ్మా తీసుకెళ్ళిపోయి రాకుండా వేసాడా రాయిదానమ్మా వేరకుండా వేసాడా శాస్త్రి పర్వతం తీసుకెళ్ళిపోయి చూడండమ్మా గొల్లవారబ్బాయి ఆవుతుండి మేపుకుంటున్నాడు. గొల్లవారబ్బాయికి ఒళ్ళలిసిపోయి గొల్లవారబ్బాయి నిద్రపోతున్నాడంట. ఇక్కడ పుట్టలో ఉన్న మహావిష్ణువు అంటున్నాడు ఆకలి ఆకలి ఆకలన్నాడు చూడండమ్మా పుట్టలో ఉన్న మహావిష్ణువు ఆకలి ఆకలి అంటున్నాడండి. ఎవరి కుర్రలు విజుల్లో ఎత్తు అమ్మా మా ఊరిలో పంపండి. ఎవండి కుర్రవాళ్ళు మిమ్మల్ని యూత్ కుర్రాళ్ళు బాబు మీరు మీరు సైలెంట్ గా ఉండాలి. మీరే కథ చేస్తే ఇది కోళ్ళ సంబరం అమ్మవారి సంబరం అమ్మ. ఇది డాన్స్ బేబీ డాన్స్ రికార్డింగ్ డాన్స్ కాదు. సైలెంట్ గా ఉండాలి. అమ్మవారి సంబరం అంటే భక్తితో చేయించుకోవాలి. అర్థమైందా? అది గోవింద పుట్టలో ఉన్న మహావిష్ణువు అంటున్నాడు ఆకలి 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 అన్నమాట ఆవాలకించి నా మిసిమసరి చూసింది గంగాబల్లావు వేసే వేసేస్తూ చూడనమ్మా వేసే వేసిన అవంట నల్లెత్తి చూసింది. ఎక్కడా గంగా పల్లావు కలవట్లేదు. గోపికడెక్కడా జాడా జవాబు లేడని ఇదే సమయంలో పుట్టవతికి వెళ్ళి పాలు ఇవ్వాలని వేసి వేసిన యాభై నల్లెత్తి చూసి నల్లెత్తి చూసి ఆడుతూ ఉండేది కొత్త చుట్టూ 3 సార్లు తిరిగి మహావిష్ణు మీదకమ్మ పల్లెచ్చి గంగా పౌళ్ళు బాబు మహావిష్ణువుకి పాలిస్తుందంట. ఇక్కడ గొల్లవారబ్బాయి పడలేసాడు కల్లరా చూస్తాడు. ఏమిటి దీని తీసగలగయ్యా అక్కడ రాజుగారు చూస్తే పాలు తేవట్లేదని నా సృష్టి తీసి కొట్ట గుమ్మని కట్టేస్తానన్నారా? ఇక్కడేమో గంగా పల్లావు ఇక్కడ ఎవరికో పుట్టలో ఉన్నా మన భగవంతుడికి పాలిస్తుందా అని గొల్లవారబ్బాయి గగనమైన పాపం వచ్చేసి వీడి పొట్టిలో ఒక వీడు నల్లరా లేరా అది నల్లరాడా? సాముల వారి కళ్యాణ కథ చూడడానికి వచ్చిన పరమభక్తులు బాబు
రాడు కాదు రోడ్డు పక్కన ఉన్న మైల్ కాదు కలర్ ఇలాగా ఏయ్ నీకు కనపడపోతే టార్చ్ లా తీసుకుని చూడు దగ్గరికి వెళ్ళి చూడు మనిషినా సారీ చెప్పాను ఏయ్ మీ అక్క తల మీద గొడ్డలు పెట్టినట్టు చూడలేదు కానీ సారీ చెప్పాను సారీ చెప్పావా గోపనగా గణమైన గర్వం వచ్చేసి గిరగర గొడ్డలు తీసుకుంటున్నాడా చేతిలో ఉన్న గొడ్డలు విడిచిపెట్టగానే అలా మహావిష్ణువు చెప్ప తగిలింది గోవింద మాయమైపోయిందే గంగాపల్లావు మాయమైపోయింది ఇక్కడ మహావిష్ణువు శంపం మీద దెబ్బ తగలగానే శంపం తారస్తమల్లమైపోతుంది చూస్తాడు భగవంతుడు నువ్వు ఒక్క చెప్పబడులో నా శంపం మీద కొట్టావు కాబట్టి నీకు స్నాపన కనబడుతున్నాను చూడు నువ్వు ఈ అడుగులోని ఒక కళ్ళు మీరు కబోదుగా బాబు అవతారానికి విముక్తి లేదని ప్రాధాన్యపడి అడుగుతున్నావు కాబట్టి నీకు అవతారం ఇస్తున్నాను చూడు నీ శ్రీనివాస అవతారం విడిచిపెట్టి నేను పేరమదేవి గర్భని 7వ గర్భని 7 కొండల వడిగా విడిచిపెడతాను 7 కొండల పైన గుళ్ళు గోపలు కట్టుకున్నాక నీకు తొలి దర్శనం నీకే ఇస్తాను నువ్వు నమ్ముల వారింటి కాబట్టుగాక నమ్ముల వారంటే ఎవరండి బాబు ఇక ఉన్న వాళ్ళ బ్రాహ్మలంటారు బాబు వాళ్ళింట్లో వద్దండి వాళ్ళింట్లో పుడత రోజు పప్పు ఒకే సాంబారి హత్ర ఇంక వేసేస్తారండి అబ్బే నా పప్పు తింటే పడదండి అలాంటి ఇక్కడ రాగలదనుకో నన్ను ఈ ఊళ్ళో పుట్టిన కమిటీ వరకు ఏది కమిటీ వారి ఇంట్లో పుడతావా అదిగా బాబు ఇంట్లో పుట్టు కమిటీ వారి ఇంట్లో పుడతా రోజు బాబు బాబీ కడిగేస్తే నీకు అలాంటిది ఏం లేదు పడవదు ఇంకా అయ్యో ఒకప్పుడు రోజులు చూడండమ్మా గొల్లవారప్పాయి బాబు దర్శనం చేసుకుంటావా మరి ఎప్పుడు వస్తానంటో ఈ ఊరు ఏమో మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తాడా బాబీ ఎప్పుడో మా బొండు బాగు చేసి చూడండమ్మా గొల్లవారబ్బాయి భగవంతుడి దగ్గర స్నాపనగరం తీసుకుని గొల్ల బాపన్న తగిలిపోయాడు మాట వస్తలే నువ్వు చూడండమ్మా చూస్తాడు భగవంతుడు భగవంతుడు గొల్ల గోపన్నకి స్నాపనాగారానికి విముక్తి చెప్పాడు ఇక్కడ గంగాపల్లెవమ్మ గుళ్ళు ఉన్న జిగంట్లు అవుతున్నాయంట ఆనాడు రాజ్యాపరాజ విధిలో ఎవరికి ఆపదొచ్చినా గాని గుళ్ళో ఉన్న జిగంట్లు లాగేవారు గంగాపల్లె వెళ్ళి గుళ్ళో ఉన్న జిగంట్లు లాగుతుంది రాజ్యాపరాజులందరూ బయటకు వస్తున్నారు 12వ గల్ని మరి బల్లగిరాజు వచ్చేది రాజల్ల కళ్ళ చూసేరా గుళ్ళో ఉన్న జగన్ లాగానే రాజ్యాప రాజులందరూ బయటకు వచ్చి చూస్తున్నారు అందులో సోలాపురి రాజుగారు వస్తుంటే మహావిష్ణువు కల్లారా చూస్తాడు ఓ సోలాపురి మహారాజా దీనంతటికీ మూల కారణం నువ్వు నీ యొక్క పాలేరు చెప్పబడి నన్ను చెంప మీద కొట్టించావు కాబట్టి నేను నీకు స్నాపనగరం పెడుతున్నాను చూడు నువ్వు ఎడవిలోని ఒక రాక్షసుగాక మహానుభావ మా యొక్క పాలేరు తెలిసేపటికి చిన్న తప్పు చేసి ఉండి మీరు నాకు ఇంత పెద్ద స్నాపనగరం పెడుతున్నారా ఈ స్నాపనగరానికి విముక్తి లేదని ప్రాధాన్యపడి అడుగుతున్నాడమ్మ సోలాపురి మహారాజు గారు ఆ మాటలకి మహావిష్ణువు అంటున్నాడు ఓ సోలాపురి మహారాజా నేను ఈ అవతారం విడిచిపెట్టి 7 కొండల పైన పేరమదేవి గర్భంలో 7వ వాడు 7 కొండల వాడిగా జన్మిస్తాను నువ్వు నా మేనమామ కింద జన్మించు నీ పేరు ఆలమాదేవి అంటారు నీ కూతురు 4000 మంది దేవుని నేను కళ్యాణం చేసుకుంటాను కళ్యాణం చేసుకున్న 5 గడిలకి నీకు అవతారము చాలిస్తుందని సోలాపురి మహారాజు గారికి అమ్మ విముక్తి చెప్పాడు సోలాపురి మహారాజు గారికి మహావిష్ణువు విముక్తి చెప్పి చంపాబట్టే రామ
కోనేరు ఉంటే ఆ కోనేరు వద్దకు వెళ్లి మంచినీళ్లు తాగుతున్నాడంట. ఒకలాదేవి కుటేరు వద్ద నుంచి చూస్తుంది. ఒకలాదేవి అంటే ఎవరినకు వచ్చి తల్లి మహావిష్ణువు చిన్న కృష్ణ అవతారంలో ఉన్నప్పుడు దేవకి విష్ణుదేవి ముద్దుల కుమారుడు గోపాలకృష్ణుడు మేనమామ కవితని చంపేస్తున్న కారణం చేత యశోదకి తెప్పించేశారమ్మా. ఆనాడు యశోదేవి చిన్న కృష్ణుని 12 వేల వయసులో వచ్చేంత వరకు తెచ్చి పెద్దవాళ్ళంటే చేసింది కానీ పెళ్ళంటే చెవులకపోయిందమ్మా. ఆనాడు యశోద దగ్గర నుంచి చిన్న కృష్ణుడు వెళ్ళిపోతున్నప్పుడు అడిగింది, బాబు చిన్న కృష్ణ నిన్ను పెంచి పెద్దవాళ్ళంటే చేశాను కానీ నీకు పెళ్లి చేస్తే ప్రాప్తంలో నాకు కలిగించవని ప్రాధాయపడిగిందమ్మా ఒకలాదేవి. చూడండమ్మా, ఆనాడు యశోదతో అడగగానే చిన్న కృష్ణుడు యశోదతో అంటున్నాడు, అమ్మా యశోద నువ్వు చింతపడకు, నేను కృష్ణావతారం విడిచిపెట్టి విష్ణువతారం ఎత్తుతాను, విష్ణువతారం విడిచిపెట్టి శ్రీనివాస అవతారం ఎత్తుతాను. శ్రీనివాసుడు నువ్వు పేరు నామాలను పేరు నోటితో పెట్టి నా శ్రీనివాస కళ్యాణం నీ చేతిలో జరుగుతుందని ఆనాడు యశోదకు వరమిచ్చాడమ్మ చిన్న కృష్ణుడు. ఆ అవతారము తీర్చుకోవడానికి ఒకలాదేవిగా మారి చూడండమ్మా వరహాల స్వామికి పూజలు చేస్తున్నది. వరహాల స్వామికి పూజలు చేసుకుంటూ మంచినీళ్ళ కోడూరు వద్ద మంచినీళ్లు తాగుతున్న మహావిష్ణువు చేసింది ఒకలాదేవి. ఆయన పుణ్యచంద్రులో ఉన్నాడు, సంపంతాల స్థలంలోని ఒకలాదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏమి చేస్తుంది బాబు కపిలేవా శివరాయ పైదవారు సింహ సూరుకునమ్మా శ్రీనివాసుడికి సెంపలు కట్టులు కట్టిందంట. కట్టులు కట్టి ఉంటుంది నేను ఏవోరా బాలారా వెయ్యాలా అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు, నీ ఊరేమిటి నీ పేరేమిటని మహావిష్ణువు అడుగుతుందమ్మ ఒకలాదేవి. మహావిష్ణువు ఒకలాదేవితో సమాధానం ఇస్తున్నాడు, అమ్మా నాకు ఊరు నాకు లేదమ్మా, తల్లి నాకు లేదమ్మా, తండ్రి కూడా లేదమ్మా, అడవిలో ఏకాకై తిరుగుతున్నానంటున్నాడు భగవంతుడు. బాబు నీకు ఊరు నీకు లేదా పేరు లేదనగానే బాబు నేను పెంచుకుంటున్నా కూడా వస్తావా బాబు వస్తానంటున్నావు, నేను ఏ పేరు పెట్టి పిలుస్తానో తెలుసా? ఏ పేరు పెడతావమ్మా బాబు ఊరు నీకు లేదా పేరు లేదమ్మా పేరు లేదనగానే ఒకలాదేవి మహావిష్ణు అరిచేయి చూస్తుంది. అరిచేతులమ్మా శ్రీనివాసురాణి శ్రీనివాసుడు పేరు నామలు పెట్టింది కాబట్టి ఇది శ్రీనివాస కళ్యాణమన్నారమ్మా. చూడండమ్మా శ్రీనివాసుడు పేరు నామాలు పెట్టుకుని 12,000 బాలా కుమార్ కింద మార్చుకుని చల్లుల తాణాల చేయించిన పెట్టి చల్లి స్థానాలు సత్యంగా చేయించి వేణీళ్ళ స్థానాలు ఏకంగా చేయించి శ్రీనివాసుని అడ్డలోకి తీసుకుని ఉంటుంది. బాబు శ్రీను బాబు పొడుగరా బాబు రావట్లేదమ్మా పొడుగరా శ్రీను నిద్ర రావట్లేదమ్మా. అమ్మా నా కన్నీలాల కంటికి నిద్ర రావాలంటే నువ్వు నాకు రామావతారంలో కృష్ణావతారంలో జోలపాట పాడి నిద్రించమ్మా. నాకు ఎన్నెన్నో జోలపాటలు పాడేదానివి, అటువంటి ఒక్క జోలపాట పాడితే నాకు నీలాల కంటికి నిద్ర వస్తుందనగానే అన్నాసలు ఒకలాదేవమ్మా శ్రీనివాసుడు జోలపాట పడుతుంది. బాబు శ్రీనివాస జోలాలు జోలాలు వస్తాయి
ఎన్నెన్నో జలపాటలు పాడి శ్రీనివాసం ఎదిరించిందమ్మా. అక్కడ పైరాజుల మహారాజు గారు ఆకాశరాజు గారు భార్య తెలంగాణ తల్లే సంతానమో లేక చింతాపడుతుంది. ఆకాశరాజు గారికి బన్నీదేవి గారికి కూడా అమ్మ అని పిలిచి ఆడపాల గాని ఎవరు లేకపోతే ఒకనాడు కలబందన ఆకాశరాజు గారు వద్దన వెయ్యాలా దొరికింది. ఒక బంగారు పెట్టి పుట్టులో వెళ్ళి కణా పెట్టిన బాల వెన్న తిన్న బాల ఎదుగుతుంది. పాలు తాగిన బాల తాకుతా ఉన్నది. 12 వేల బాల కుమరవేసి వచ్చాక 11 దేవి నాన్నగారైన ఆకాశ గారి దగ్గరికి వచ్చింటుంది. నాన్నగారు ఆకాశరాజు గారు నాకు 7 జరుగులిస్తే నేను ఉద్యానంలో వేటలాడుకుంటున్నాను కానీ ఆకాశరాజు గారమ్మ కూతురు కణాబెట్టిన బాల దొరికిందని కాబట్టి ఎంతో సంతోషంతో కష్టపెట్టకూడదని 11 దేవికమ్మ 7 జరుగుతులు ఇచ్చి ఉద్యానాలకు వేటలుకుంటారు. గోవింద శ్రీనివాసుడు ఒకలాంటి ఉన్నాడు. కాశ్మీరు నన్ను కనుక ఉజ్జనాలకి వాళ్ళ గుర్రమిచ్చి రామ బాణమిచ్చి ఉజ్జనాలకి ఎడలు పంపిస్తే నేను ఆటలాడుకుంటాననగానే ఒకలా దేవమ్మ శ్రీనివాసుడు మనసు బాధపెట్టకూడదని శ్రీనివాసుడు కోరిక తీర్చాలని వాళ్ళ గుర్రమిచ్చి రామ బాణమిచ్చి ఉజ్జనాలకి ఎడలు పంపింది. గోవింద శ్రీనివాసుడు ఉజ్జనాలలో ఎడలాడుకుంటున్నాడు. చూశారు 11 దేవి ఏమిటి ఆ సిన్నదెవరు నాకంటే ముందు వచ్చి ఉజ్జనాలలో వేటలాడుతుందా ఆ సిన్నదాన్ని కొట్టే పవరని నేనే కొట్టాలని శ్రీనివాసుడు బాణం కాస్తున్నాడు. పరమస్తుడు కట్టా సత్యనారాయణ గారు అమ్మా దుర్గమ్మ తల్లి నీ తమ్ముడు సత్యనారాయణ పేరు పెట్టుకున్నానమ్మా. నీ బజవాడ నోటకు మెట్టు ఉంది. నీ నోటొక్క మెట్టుకి 101 రూపాయలు కనిపిస్తున్నానని అమ్మ వారికి ఏం పోతుందని 101 రూపాయలు కనిపించారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ దేవి తల్లి అలిగిన బంగాదేవి వేడుకొండల స్వామి వెళ్ళగా అపహార రక్షించుగాక. చూడండమ్మా బొంబేడి కృష్ణ గారు అమ్మా దుర్గమ్మ తల్లి అమ్మానికి ఏమిస్తే ఏం పోతుందమ్మా. నీకు జవాడ మండలికి 101 మెట్టు ఉంది. 101 మెట్టుల్లో వేడుకొండల స్వామికి 51 మెట్టు రాసిచ్చావా. నీ తమ్ముడన్న వేడుకొండల స్వామికి కట్నకాడు వెళ్ళి ఏమిస్తే ఏం పోతుందని అమ్మ వారికి వేడుకొండల స్వామికి 51 రూపాయలు కట్నకాడులు ఇచ్చారు. వారు వారి కుటుంబాన్ని కూడా దేవి తల్లి రాజుగా చూడండమ్మా శ్రీనివాసుడు బాణం విడిచిపెట్టారు. 11 అప్పుడుగా
చూడండమ్మా పద్మావతి దేవి బాణం విడిచిపెట్టింది చూశారు చూడండమ్మా ఆ పవర్ వచ్చి పద్మావతి దేవికి శ్రీనివాసుడికి మధ్యలో పడిపోయిందంట ఆ పవర్ వద్ద వచ్చి శ్రీనివాసుడి పద్మావతి దేవిగా వాదాబంధలు పడుతున్నారు బాబు చిన్నవాడా నేను ఒకటి నిజంగారా చిన్నదానా నువ్వు కొడితే కొట్టాలో గాని మీరెవరే చిన్నదానా ఊరు పేరు వెళ్తున్నారా చెబుతున్నాను ఆలకించండి నారాయణపట్నం నారాయణపట్నం వెళ్ళి మహారాజు గారు ఆకాశరాజు గారు ఆకాశరాజు గారు భార్య ధరణీదేవి గారికి ఆకాశరాజు గారికి ముద్దుల కుమార్తెనైనా నా పేరు పద్మావతి దేవి అన్నది బాబు చిన్నవారా నా ఊరు పేరు చెప్పాను నీ ఊరు పేరు ఏమిటి బాబు అనగానే శ్రీనివాసుడు సమాధానిస్తున్నాడు తల్లి తల్లి గారి పేరు నా పేరు శ్రీనివాసుడని శ్రీనివాసుడు బాణ విడిచిపెట్టి చూడండమ్మా శ్రీనివాసుడు పేరు నామాలు చెప్పి చేతిలో చేసి భాషలు పొందుతున్నాడంట పక్కన ఉన్న ఎడుగు జగత్తులు చూస్తారు ఏమిటేమిటి ఆయన ఎవరో రాజుగారు వచ్చి మన రాణి గారు చేపట్టి ఉంటారా ఇదే కనుక మన రాజుగారు చూస్తే మన శిరసలు తీసి కోట గుమ్మానికి కట్టేస్తారు అని ఎడుగు దాసి అందరూ కూడా నమ్మా ఏ రాజు తీసుకుని శ్రీనివాసుడు సంప మీద కొట్టారు కదా సంప మీద కొట్టగానే సంపంతా రక్తమండలం అయిపోయింది ఆ రక్తమండలం చూసి పద్మావతి దేవి మోక్షకి వెళ్ళిపోయింది మోక్షకి వెళ్ళిపోయిన పద్మావతి దేవిని ఏడుగురు దాసి కథలు కూడా రాజ్య గడక తీసుకెళ్లిపోయారు ఒక్క మహావిష్ణు అమ్మ ఒకలాదేవి వెళుతున్నాడు శ్రీనివాసుడు కల్లారా చూసింది ఒకలాదేవి ఏమిటేమిటి నా కొడుకుని శ్రీనివాసుడికి సంబంధం రక్తమల్లమైపోయిందా అని శ్రీనివాసుడు అరుచుకులకు తీసుకుని శ్రీనివాసుడు పట్టుకుని ఉంటుంది నా గొడగాల నా గొడగా గొడగా నేను ఎలమూడు లోకాలు కూడా కలిపి కొడతాను తల్లి అమ్మా నేను ఉజ్జనంలో వేటలాడుకుంటుంటే ఆకాశరాజు గారు సిరికెత్తమని కొట్టారమ్మా కొట్టారు కానమ్మా సిట్టుబాబుని సిగ్గు చూడటం ఎదరికి వెళ్ళిపోతుంది నేను ఆకాశరాజు గారి అమ్మాయిని పద్మావతి దేవిని ప్రేమించానమ్మా ఎంత పని చేసావు బాబు ఇప్పుడు ఏం చేయమంటా నాకు ఆ అమ్మాయిని పెళ్లి చెయ్యమ్మా బాబు శ్రీనిబాబు ఆకాశరాజు గారు కూతురు నుంచి నీకు పెళ్లి చెయ్యాలా బాబు శ్రీనివాస వాళ్ళ చూసేనయ్యా మన చూసేనయ్యా లేదంటే ఆకాశరాజు గారు అంటే ఏడో దశలు మిట్టి నడంలో తొలగుతుంటారు మనము చూస్తే ఏడో పూర్వులు చేసుకుని అదుగులో ఉంటున్నావా వాళ్ళకి మనకి పెళ్లి తగ్గద బాబు డబ్బు లేదు ఎప్పుడు చూసినా డబ్బు లేదు లేదంటావు నా మెల్ల చంద్రహారం పట్టుకెళ్ళి చంద్రహారం పట్టుకుని వెళ్ళి కుబేరు నన్ను సోమగలుగుతారు ఆయన దగ్గర తాగడ పెట్టి కొంత ధనం అప్పుగా తీసుకొచ్చి నాకు కళ్యాణం చేయించమ్మా బాబు అమ్మా అప్పు చేయించి కళ్యాణం చేయించమ్మా కళ్యాణం చేయించాలా ఆ మాటలు ఆలోచించిన ఒకలాదేవమ్మా చంద్రహారం సౌకర్య గారు ఇంతగా తల్లిదండ్రులు ఈ మనవల
లోకంలో కొడుకైన శ్రీనివాసుడికి పద్మావతికి కళ్యాణం చెయ్యాలనుకుంటున్నాను. మీరు కొంత ధన సహాయం చేస్తే నా కొడుకైన శ్రీనివాస కళ్యాణం చేపిస్తున్నాను. అమ్మా ఒకలాదేవి మీరు చూస్తే వడ్డీ వ్యాపారస్తున్నా ఏ ఆధారం చూసుకుని నీకు వడ్డీ ఇమ్మంటావు, అప్పుగా తనమిమ్మంటావు అంటున్నాడు కుబేరుడైన సావుకారు. ఏమండి ఈ చంద్రహారం తాగట్టుగా పెట్టుకుని నాకు కొంత ధనం సహాయం ఇమ్మంటుంది ఒకలాదేవి. అమ్మా ఒకలాదేవి ఈ చంద్రహారం అసలు కంటే సరిపోదు, నాకు వడ్డీ ఎలా తీరుస్తామని కుబేరుడైన సావుకారు గారు అంటున్నారు. అమ్మా కుబేరుడైన సావుకారు గారికి ఒకలాదేవి సమాధానం ఇస్తుంది. ఏమండి కుబేరుడైన సావుకారు గారు నా కొడుకైన శ్రీనివాస కళ్యాణం జరిగిన 5 గడులకి అవతారం మారిపోతాడు. ఈ పేరుకొండల్లో వేడుకొండల స్వామిగా వెలిసిపడతాడు. ఈ మానవ లోకములో ఈ కలియుగములో ఈ మానవులందరూ కూడా తీరలేని కోరికలన్నీ కూడా నా కొడుకుని కోరుకుంటారు. వీరి తీరిన తర్వాత వీరు 51 రూపాయలని 101 రూపాయలు గాని 500 రూపాయలు గాని 1116 ముడుపులు పెడతారు. ఆ ముడుపులన్నీ కూడా కోరిన కోరికలను తీరిన తర్వాత ఏడొక్క పర్వతం తీసుకొచ్చి ఉండిలో వేస్తారు. ఏడొక్క పర్వతాన్ని నా కొండ కింద మీరు గోవిందరాజు గారి కింద వెలిసి పెడతారు. ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ కూడా ఆనాడు గోవిందరాజు గారు ఏం చేస్తారని కుదురు సావకారి గారి కన్నా ఆ రోజు ఏ రోజుగా రోజు వడ్డీ చెల్లిస్తారని ఒక లాభం చెప్పగానే కుదురు సావకారి గారు చంద్రహారమ తాకట్టుగా పెట్టుకుని కొంత ధన సహాయం చూడమ్మా ఒకలాగేమమ్మా రకరాల పెట్టుకొని రాష్ట్రాలు వెళుతుందంట ఒకలాది. చూశాడు శ్రీనివాసుడు. ఏమిటేమిటి నా తల్లి గారికి చూస్తే ముచ్చటకు వచ్చిందా, ఈ రాజ్యాత రాజనీతుల్లోకి వెళుతుందా, రాజ్యకటలో రాణులు శుభకంతలంతో ఉంటారు. నా తల్లి గారిని చూసి ఆక్షేపణ చేస్తారు. తల్లి ముసలావిడేమిటి పెళ్లి పేరంటానికి వచ్చింది ఏమిటి అనుకుంటారు. అటువంటి మాటలు నా తల్లి గారిని పడకూడదని శ్రీనివాసుడు రాజకోటలకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ శ్రీనివాస అవతారంలో వెళ్తారని వస్తారా? రాజకోటలకు వెళ్ళాలంటే ఒక రాణిగా గాని ఒక ఆడ స్త్రీగా కానీ వెళ్ళాలి. శ్రీనివాసుడికి అవతారం గుర్తొస్తుందమ్మా. ఈ శ్రీనివాస అవతారం విడిచిపెట్టి వెరుకల నాచారం వేసవెత్తాలని శ్రీనివాసుడు వెరుకల నాచారం వ్యవస్థాపనవుతున్నాడు కదండి. కృష్ణ అవతారంలో కోనేరుకు ఒక స్నాపనగరం ఉంది. ఆ కోనేరులో ఆడవారు దిగితే మగవారు దిగితే అటువంటి కోనేరులోకి శ్రీనివాసుడు ముచ్చటగా 3 స్నానాలు చేశారు కదండి. ముచ్చటగా 3 స్నానాలు చేసి స్వాముల వారు మస్తాపడవుతున్నాడు. ముస్తాబులంటే వెయ్యాలి గాని రాజగొడలోకి వెళ్ళి వెతికి చెప్పాలంటే వెరుకుల బుట్ట కావాలి. వెరుకుల బుట్టలు వెళ్ళి వెరుకుల మాసనం అంటారు. వెరుకుల బుట్ట కోసం అమ్మా చేసి స్వామివారి బుట్టమోయడానికి నాగలోకం కదలి నాగలోకం కదలి స్వామివారి బుట్టలు తిన్నారు.
రాజవీధిలోకి వస్తున్నాడు వస్తే ఊరుల వట్ట నలవంక భర్త నలవంక భర్తను సంకన పెట్టినా రాజపరాజు వచ్చుతున్నారా రాజపదీలో వచ్చుతున్నారా ఎంత చెప్పిన వాడు భగవంతుడన్నా వచ్చుదనన్నాడు ప్రేమ కూడా అంటున్న భగవంతుడు వచ్చుతున్నారా శ్రీనివాసుడు రాజవీధుల్లో గురుకో సూడు సూడండి తిరుగుతున్నాడు ఇదిలో ఉన్న కుర్రోళ్ళందరూ చూసి అంటున్నారు ఇది ఏలేవాడు సముద్రా గురుగలవాడు అక్కడ వచ్చిందా